అధ్యాయం మొదటి వచనం చూడండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడు అతిథి ప్రియుడు బోధింపదగిన వాడు మద్యపానం కొట్టువాడు గాక సాత్వికుడు జగడమాడని వాడు ధనాపేక్ష లేనివాడు. ఇలా చెప్తాను లిస్ట్ చెప్తున్నాడు. అధ్యక్ష పదవి అంటే మొత్తం సంఘాన్ని అలా నడిపించాడు. అధ్యక్ష పదవి అంటే డయాస్ మీద నడిపించే ఆయనని కాదు. అధ్యక్ష పదవి అంటే ఎవరైతే సంఘాన్ని సమాధానకరంగా నడిపిస్తారో వాళ్ళు పెద్దలు అంటారుగా, సంఘానికి సంబంధించిన పెద్దరకం పోస్ట్ అన్నమాట. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మితానుభవం గలవాడై ఉండాలి, నిందారహితుడై ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, మర్యాద ఇవ్వాలి, మర్యాద తీసుకోవాలి, కొత్త వారిని గౌరవించాలి, ప్రియధర్మం జరిగించాలి, అన్నిటికన్నా ముఖ్యంగా బోధ తెలియాలి. నెక్స్ట్ మద్యము, అల్లర్లు, ఈ కొట్లాట్లు, గొడవలు తీసి సాత్వికము, జగడాలు మాని డబ్బుల విషయానికి దూరంగా ఉండాలి. ఇలా ఉండాలి పెద్ద. మనం ఎలాంటి పెద్దలు ఎడతాం చెప్పండి, సిగ్గు లేకుండా చెప్పండి. ఎలాంటి పెద్దలు ఎడతాం చెప్పండి. ఆయన పెట్టండి పెద్ద. ఆయన నోరు పెద్దండి, ఆయన పెట్టండి. పని వస్తే గొడవ ఆడతాడండి అని నేను అడుగుతున్నాను. నోరు పెద్దదున్నవాడిని బైబిల్ పెద్దగా పెట్టమందా, నోరు అదుపులో పెట్టుకున్నవాడిని పెద్దగా పెట్టమందా చెప్పండి. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని నోరు పెద్దగున్నవాడిని పొట్ట దించితే ఒక్క వాక్యం మొక్క లేని పెద్దల్ని పెడితే సంఘం ఏమవుద్దో చెప్పనా? సంఘంలో ప్రేమ విందు జరుగుతున్నప్పుడు, లవ్ ఫీస్ట్ జరుగుతున్నప్పుడు కొన్ని సంఘాల్లో కొందరు పెద్దలు దైవజనులకి విశ్వాసులకి పెడదామని ఉంచిన కూరలో వీళ్ళు దాసేస్తుంటారు. మాస్ లాంగ్వేజ్ ఉంది ఒకటి, కోడికి లోపల ఉంటాయి అవయవాలు, దానికి ఒక మాస్కి లాంగ్వేజ్ ఉందండి. సాల్తీలు దాసేస్తారండి, కూర దాసేస్తారండి, పెరుగు దాసేస్తాడు. పెద్దవా నువ్వు, బకెట్లు దాస్తున్నావు పెద్దవా నువ్వు, పెరుగు దాసిస్తావు, కూర అడుగున్నాడు. వాక్యం తెలియనోడు, విలువలు తెలియనోడు పెద్ద అయితే ఇగో ఇలాంటి చీప్ మ్యాజిక్లు అని చేస్తాడు, చిరాకు పనులు చేస్తాడు, దరిద్రం పనులు అన్నీ చేస్తాడు. పెద్ద అంటే ఉదారంగా ఉండాలి. పెద్ద అంటే నేను తినకపోయినా పర్లేదు నువ్వు తినరా నాయన అని చిన్నోళ్ళకి గుప్పెడి మెతుకులు పెట్టేవారిని పెద్ద అంట. గొడవ జరుగుతున్న గొడవని ఎక్కడికక్కడ అదుపు చేసి సమాధానపరిచి గొడవలు చేయకూడదు. లైఫ్ అంటే ఇదని వివరించేవాడు పెద్దే కోపించేస్తాడు. ముందు రావండి రేపు నుంచి మీటింగ్స్ కన్నారు. అంటే రాత్రి ఏం గౌరవించారండి మమ్మల్ని, పాట అడిగి ఇచ్చారా, మా మనవరాలకి మనం ఇచ్చావా, ఇవ్వలేదు, అందుకే రావండి రేపు నుంచి అన్నారు. మనవరాలు పాట ఇవ్వతే రాడండి, ఎంత పెద్దో. నెక్స్ట్ మీరు చూడండి, పాట ఇవ్వకపోతే రారు, పేరు చెప్పకపోతే రారు, గౌరవించకపోతే రారు. ఆ ముఖం ఆ 3 రోజుల మీటింగ్లో చూడలేము, పూర్తిగా బలువు మాడిపోయినట్టు ఉంటుంది. ఏం పెద్ద అంటే ఏంటో తెలుసు, గుర్తుపెట్టుకో. అందరు నిన్ను ప్రేమించాలి, మితముగా ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, మర్యాద ఇవ్వాలి, అతిథి ప్రియుడివై ఉండాలి, మద్యానికి దూరంగా ఉండాలి. ఇటు పెద్దలు మద్యం కొట్టేస్తారేటండి? పౌలు గారు అలా రాశారంటే కొట్టేస్తున్నారు కాబట్టి రాశాడు. మద్యం అంటే ఏంటండి? వైన్. కొడేస్తారంటే కొడేస్తారు. కొన్ని ఏరియాలో కొడతారు. ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, జేమ్స్ గారు మెసేజ్ బాగా చెప్పారన్న. కొంపు ఎంత దరిద్రం కొంపో. ఆయన ఎవరంటే అని అడిగితే ఆయనే పెద్దే అన్నాడు. పెద్ద నోరు కొంపు. క్రిస్మస్కి తాగేసాడంటే ఇంకేమనాలండి? ఇలా డోలు జాగ్రత్త. తలకాయలే తాగితే తోకలు ఊరుకుంటాయా? తోకలంటే ఎవరు? మీరు. తలకాయలంటే ఎవరు? పెద్దలే తలతిక్కలేసాలేస్తే పిల్లలే ఏం చేస్తారు చెప్పండి? వీడు కూడా తాగొస్తాడు. అందుకే పెద్దలు జాగ్రత్త. ఎందుకంటే సంఘం నిలబడాలన్నా స్తంభాల వేళ్ళే, సంఘం పడిపోవాలన్నా స్తంభాలుగా సరిగ్గా లేకపోతే పడగొట్టేసేది కూడా వీళ్ళే. వీళ్ళకి మరో విషయం తెలియాలి, బోధ తెలియాలి. వీళ్ళ బోధింప తగిన వారై ఉండాలి. వీళ్ళకి బోధ చేయడం రావాలి. పాస్టర్ గారు ఆయన కూడా మనిషే, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం జరగవచ్చు,
భార్యకి కానీ కూతురికి కానీ బిడ్డకి కొడుకు కానీ ఎవరెవరికి లేదా బంధువులకి ఒక ఎమర్జెన్సీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మీద పడిపోవచ్చు. టైంకి ఆ వారానికి ఆ సేవకుడు రాలేకపోవచ్చు. ఆ రాలేని టైంలో ఈ వారం పాస్టర్ గారు రావట్లేదు కనుక ఇంకా ప్రార్థనతో ఇక్కడితో ముగిస్తున్నాం అనకూడదు. మరేం చేయాలి? ఆ పెద్ద నిలబడి అందరు కంగారు పడకండి, ఈ వారం వాక్యము నేను చెబుతాను. చెప్పేవాళ్ళు ఉన్నారు ఈరోజు అడుగుతున్నాను, చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆమోస గ్రంథం ఏంటంటే నా బైబిల్లో లేదన్నాడు ఒక ఆయన. గొడవ లేదు, ఇంకా అది మన దగ్గర ఎందుకు ఉంటుంది అన్నాడేమో. నేను అడుగుతున్నా, ఇలాంటోళ్ళు పెద్ద బైబిల్లో బోధింపదగిన వాడు ఉండాలి. తెలియాలి, ప్రతిదీ తెలియాలి. పెద్దకే వాక్యం తెలియకపోతే సంఘం అంటేనే దేంతో కట్టబడాలి చెప్పండి? వాక్యంతో. పెద్దలు ఎలా ఉండాలి?